హానెస్ట్గా ఆలోచించండి. ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు ఈ రోజు కాదు రేపు చదువుదాం, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం, న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం అని వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తారు. అలాగే ఎన్నిసార్లు చదువుదామని బుక్ ఓపెన్ చేసి అబ్బా బుక్ బోరింగ్గా ఉంది, ఒక 2 minutes ఇన్స్టాగ్రామ్ చూసుకుందామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి తెలియకుండా 2 hours పాటు రీల్స్ స్క్రోల్ చేసి ఒక చాప్టర్ కూడా టచ్ చేయకుండా బుక్ పక్కన పెట్టేస్తారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఇలా ఒక్కసారి ఫీల్ అయినా ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు లేజినెస్ అండ్ ప్రోక్రాస్టినేషన్, లేజినెస్ అంటే బద్ధకం, ప్రోక్రాస్టినేషన్ అంటే పనిని వాయిదా వేసే లక్షణం అన్నమాట. ఈ లక్షణాలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేర్పిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అసలు ఈ వీడియో మీరు ఎందుకు చూడాలి, చాలా అంటే చాలా సింపుల్. మనందరం ఈ భూమి మీద ఊరికే జస్ట్ టైంపాస్ చేయడానికి, గంటలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ చేసుకోవడానికి, రోజులు నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లో వెబ్ సిరీస్ చూడటానికి మనం పుట్టలేదు. వీఆర్ హియర్ టు డూ సంథింగ్ గ్రేట్. లైఫ్లో ఏదైనా మంచిగా సాధించడానికి పుట్టాం. యావరేజ్గా బ్రతికిపోవడానికి, ఎప్పుడు మిడిల్ క్లాస్లో బ్రతికిపోవడం మనం పుట్టలేం. లైఫ్లో గట్టిగా సాధించాలి. వీ షుడ్ మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్, వీ షుడ్ మేక్ అవర్ సెల్ఫ్ ప్రౌడ్. సొసైటీకి ఉపయోగపడేలా మనం జీవించాలి. అంతేకాని ఇంట్లో బెడ్ల మీద పడుకొని గంటల సేపు టైం వేస్ట్ చేస్తా, ఫోన్లు స్క్రోల్ చేసుకుంటా అలా మనం ఉండకూడదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనల్ని చూసి నేను లైఫ్లో చక్కగా కష్టపడ్డాను, నేను కోరుకున్న జీవితం, మా పేరెంట్స్ కోరుకున్న జీవితం వాళ్ళకి అందించగలిగాను అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప, మీరు లైఫ్లో ఒక 30, 40 years, 50 years వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని అరే నేను ఎర్లీగానే 15 years, 20 years ఉన్నప్పుడే జాగ్రత్తగా కష్టపడటం మొదలుపెట్టి ఉంటే బాగుండేది కదా, ఆ రిగ్రెట్ మీకు ఉండకూడదు. సో మీరు కూడా ఇలా లేజినెస్ని, ప్రోక్రాస్టినేషన్ని వదిలిపెట్టాలి అంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. బికాస్ యు ఆర్ హియర్ టు బీ ఎక్స్ట్రాడినరీ, నాట్ టు బీ యావరేజ్. మీరు ఈ భూమి మీద ఎక్స్ట్రాడినరీగా బ్రతకడానికి పుట్టారు తప్ప యావరేజ్గా బ్రతకడానికి కాదు. ఓకే, ఫస్ట్ అసలు ఈ లేజినెస్ కానీ ప్రోక్రాస్టినేషన్ కానీ మనకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకున్నాం. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అంటే, బేసిక్గా మనందరం లేజీ కాదు, మనందరం ప్రోక్రాస్టినేషన్ కూడా ఇష్టపడం. కానీ మనం బ్రెయిన్కి ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే, మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఇన్స్టెంట్ ప్లెజర్ కోరుకుంటుంది. అంటే సంతోషం, సుఖం వెంటనే కావాలి, నొప్పి మాత్రం పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే మీరు ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలియకుండానే మీరు స్క్రోల్ చేస్తూ ఉండగా మీ బ్రెయిన్లో డోపమీన్ రిలీజ్ అయ్యి ఆటోమేటిక్గా మీకు ప్లెజర్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్లెజర్ మీకు నచ్చడం వల్ల తెలియకుండానే గంటల సేపు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అదే మీరు బుక్ ఓపెన్ చేసిన వెంటనే బ్రెయిన్ ఎలా ఫీల్ అవుతుందంటే, ఇది బోరింగ్ సబ్జెక్ట్, మ్యాథ్స్ అర్థం కావట్లేదు, సైన్స్ బోరింగ్ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఇలా ఫీల్ అయిపోతూ అమ్మో ఇది తర్వాత చూసుకుందాంలే, ఫస్ట్ కొంతసేపు ముందు ప్రశాంతంగా ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో రీల్స్ చూస్తున్నాం కొంతసేపు, న్యూస్ చూద్దాం కొంతసేపు, ఇలా మీ బ్రెయిన్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఇది మీ బ్రెయిన్ మీ మీద ప్లే చేసే ఒక సైకలాజికల్ టెక్నిక్. దీన్నే డిఫెన్స్ మెకానిజం అంటారు. అంటే మీ బ్రెయిన్ ఎప్పుడూ కూడా మీకు సుఖాన్ని ఇవ్వడానికి, మీ కష్టాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది జనరల్గా అయితే ఒక మంచి లక్షణమే, కానీ లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రం అది చాలా రాంగ్. ఎందుకంటే ఈరోజు మీరు అవాయిడ్ చేసిన పెయిన్ ఏమైందంటే టుమారోకి అది ఇంకా పెద్ద బాధగా తయారైద్ది. టుమారోకి అది స్ట్రెస్ అయి కూర్చునిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఊహించుకోండి, ఎన్నిసార్లు మీరు ఈరోజు చదువుదాం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళి తీరా ఎగ్జామ్ ముందుకు వచ్చిన తర్వాత అరే అసలు సిలబస్సే ఫినిష్ అవ్వలేదే, ఒక్క చాప్టర్ కూడా నాకు రాదే అని ఎన్నిసార్లు ఫీల్ అయి ఉంటారు. బికాస్ అప్పుడు ఎగ్జామ్ టెన్షన్స్ ఉంటాయి, సార్స్ కోపడతారు, తిడతారు అని ఉండిద్ది, మార్క్స్ రాకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారని బాధ ఉండిద్ది, క్లాస్లో మిగతా వాళ్ళందరూ పాస్ అవుతూ నేను మాత్రమే ఫెయిల్ అయితే అందరూ తక్కువగా చూస్తారు కదా, ఇన్ఫీరియారిటీ బాధ ఉండిద్ది. అదే ఏ రోజు చేసిన పని ఆ రోజే చేస్తే మీకు అంత బాధ ఉండదు, ఆ ఒక్క రోజుతోనే అయిపోద్ది. సో ఇఫ్ యూ అవాయిడ్ పెయిన్ టుడే, దట్ విల్ బికమ్ ఏ స్ట్రెస్ టుమారో. ఆ విషయం ముందు మీ మైండ్లో బాగా ఎక్కించుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లేజినెస్కి, ప్రోక్రాస్టినేషన్కి ఉన్న సైంటిఫిక్ రీజన్ అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటికి గల కారణాలు ఏంటి, జనరల్గా మీరైనా సరే, నేనైనా సరే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు ఎందుకు లేజీగా ఉంటారు, ఎందుకు ప్రోక్రాస్టినేషన్ చేస్తారు, ఎందుకు పనులను వాయిదా వేస్తారు, అది మనం అర్థం చేసుకున్నాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనందరికీ ఏంటి అంటే ఒక పనిని ప్రారంభించాలంటేనే భయం. ఎందుకంటే ఈ పనిలో ఫెయిల్ అవుతామేమో, ఫెయిల్ అయితే అందరూ ఎక్కిరిస్తారేమో అనేసి పనిని స్టార్ట్ చేయకముందే పోస్ట్పోన్ చేస్తాం. సెకండ్ రీజన్ ఏంటి అంటే చాలామంది పర్ఫెక్షనిజం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే పర్ఫెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ డేట్ కోసం, January 1st చేయాలి, కొత్త సంవత్సరం నుంచి చేయాలి, నా బర్త్డే రోజు స్టార్ట్ చేస్తాను, మమ్మీ బర్త్డే రోజు స్టార్ట్ చేస్తాను, డాడీ బర్త్డే రోజు స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు హాలిడేస్లే ప్రశాంతంగా కొత్త క్లాస్లోకి వెళ్ళిన తర్వాత న్యూ కాలేజ్లోకి న్యూ డిగ్రీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ప్రశాంతంగా చదువుదాము, ఇలా పర్ఫెక్ట్ మూడ్ కోసం, పర్ఫెక్ట్ టైం కోసం, పర్ఫెక్ట్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజే పర్ఫెక్ట్ టైం, ఈ రోజే పర్ఫెక్ట్ మూడ్,
ఈ పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదు. మీరు వెయిట్ చేస్తుంటారు, అది ఎప్పటికీ రాదు. జనవరి 1 వచ్చింది, హ్యాపీగా స్టార్ట్ చేస్తారు. జనవరి 2 హెల్త్ బాగాలేదనుకో, దాన్ని క్లోజ్ చేస్తారు. జనవరి 3 మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఏమనిపించింది, మధ్యలో ఒక రోజు మిస్ అయిపోయింది కదా, మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాం, లేకపోతే జనవరి 10 నుంచి స్టార్ట్ చేద్దాంలే అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ రోజు మీకు మోటివేషన్ వచ్చిందా, ఈ రోజే కూర్చొని స్టార్ట్ చేయండి. రేపు ఎలా ఉండిద్దో మీకు తెలియదు. నిన్నటి గురించి ఆలోచించినా మీరు చేయగలిగేది ఏమీ లేదు. ఎక్కువ చదువుదాం అనుకున్నా, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేద్దాం అనుకున్నా, ఐఐటీకి నీట్కి CA కోసం ప్రిపేర్ అవుదాం అనుకున్నా, లేకపోతే ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా, కొత్త విషయాలు నేర్చుకుందాం అనుకున్నా, ఏదైనా సరే మంచి విషయాలు ఈరోజే ప్రారంభించండి. డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం బికాస్ ఇట్ వోంట్ కమ్. నెక్స్ట్ ఇంకా ఎందుకు చాలామంది ప్రోక్రాస్టినేషన్ చేస్తారు, ఎందుకు లేజీగా ఉంటారంటే బికాస్ ఆఫ్ డెసిషన్ ఫెటీగ్. అంటే వీళ్ళకి ఏంటి అంటే చాలామందికి ఏం చదవాలో తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చదవాలో తెలియదు. సో ఇలా వీళ్ళు ఏంటంటే చాలా డెసిషన్స్, అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాంలే అన్నట్టుగా వీళ్ళకి మొత్తం తెలియకపోవటం వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అంటే డెసిషన్ తీసుకున్నాను కూడా బద్ధకం వేసి, అంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో తెలియదు, మ్యాథ్స్తో స్టార్ట్ చేద్దామా, సైన్స్తో స్టార్ట్ చేద్దామని అదొక డెసిషన్. తర్వాత అందులో మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే మీకు ఏ కష్టమైన చాప్టర్ నాకు కష్టమైన చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దామా, అదొక డెసిషన్. ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుదామా, లేకపోతే నేను చాప్టర్ చెప్పారు అది రివైజ్ చేద్దాం, ఇదొక డెసిషన్. సో ఇలా చాలా డెసిషన్స్లో కన్ఫ్యూజ్ అయిపోతూ సబ్జెక్ట్ అంటే బోర్ కొట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. అది ఇంకొక రీజన్, బికాస్ ఆఫ్ డెసిషన్ ఫెటీగ్. ఇంకొంతమంది ఎందుకు ప్రోక్రాస్టినేషన్ చేస్తారంటే బికాస్ ఆఫ్ లో సెల్ఫ్ వర్త్. అంటే వీళ్ళే ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను సరిగ్గా చదవనులే, నేను యావరేజ్ స్టూడెంట్లని, చదివినా నాకు అర్థం కాదులే, నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాదు, సైన్స్ కాదు, ఇలా ఫీల్ అయిపోతూ వాళ్ళే తక్కువ చేసేసుకొని ఆ పలానా సబ్జెక్ట్ చదవాలి అంటే వీళ్ళకి భయం వేసి ఆ బుక్ ఓపెన్ చేయరు. అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు మనం ప్రోక్రాస్టినేట్ చేస్తాం, ఎందుకు లేజీగా బిహేవ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ డిస్కనెక్షన్ ఫ్రమ్ పర్పస్. ఎందుకంటే మనం చదువుదామని కూర్చున్నప్పుడు అసలు ఎందుకు చదువుతున్నామో మనకు తెలియదు. పలానా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఓపెన్ చేసాం, ఆ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఓపెన్ చేసాం, అసలు ఆ చాప్టర్ వల్ల ఉపయోగం ఏంటో తెలియదు. ఏదో సైన్ థీటా అంటున్నారు, కాస్ థీటా అంటున్నారు, టాన్ థీటా అంటున్నారు, ఏంటో మీకు తెలియదు అంటున్నారు, ఏంటో అర్థం కావట్లా. బికాస్ అసలు ఎందుకు చదువుతున్నారో మీకు బేసిక్ పర్పస్ తెలియకపోవటం వల్ల చాలామంది ప్రోక్రాస్టినేషన్ చేస్తూ ఉంటారు. అదే మీకు పర్పస్ తెలిసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఊరికి వెళ్ళాలి, ప్రాపర్ టైం ఎందుకు ఊరికి వెళ్తున్నాం మీకు తెలుసు, ఎందుకంటే హాలిడేస్కి తెలిసిన వాళ్ళ రిలేటివ్ ఊరికి వెళ్తున్నాం, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత టుమారో మార్నింగ్ షార్ప్గా 4 o'clockకి ట్రైన్ ఉంది, అంటే మనం 3 కల్లా లెగవాలి. ఇలా ప్రాపర్గా మీకు పర్పస్ తెలుసు కాబట్టి దాని గురించి ప్రాపర్గా ప్రిపేర్ అవుతారు. అది ఎగ్జైట్మెంట్ కలిగించింది. మీరు చదువుదామని కూర్చున్నప్పుడు, లేకపోతే లైఫ్లో మీకు ఉపయోగపడే పనులు చదవమని కూర్చున్నప్పుడు మీకు అసలు దాన్ని ఎందుకు చేస్తున్నారో, ఎందుకు నేర్చుకుంటున్నారో, దానివల్ల ఉపయోగం ఏంటి మీకు తెలియకపోవడం వల్ల, ఆ పర్పస్ అంటే మీకు తెలియకపోవడం వల్ల మీరు ఇప్పుడు చేయాల్సిన విషయాల్ని ప్రోక్రాస్టినేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీకు అది ఎగ్జైటింగ్ అనిపించకపోవటం వల్ల. జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వల్ల చాలామంది ప్రోక్రాస్టినేషన్ చేస్తూ ఉంటారు, బద్ధకంగా జీవిస్తూ ఉంటారు. ఇలా జీవించడం అనేది కరెక్ట్ కాదు. ఒకేసారి మొత్తం చెప్పారు, బాగానే ఉంది, మరి వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు బద్ధకాన్నైనా సరే, పని తర్వాత చేద్దామనే లక్షణాలైనా సరే ఎలా ఓవర్కమ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికి ఉన్న టెక్నిక్స్ ఏంటి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి మనం ఫాలో అవుతాం. ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే 5 minutes రూల్. చాలాసార్లు ఏంటి అంటే మనం బుక్ ఓపెన్ చేయకముందే మైండ్ చాలా ఆలోచిస్తూ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ బద్దకిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఓపెన్ చేసి జస్ట్ 5 minutes అవ్వడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి మైండే ఓకే ఎలాగో స్టార్ట్ చేస్తాం కదా, ఈ చాప్టర్ ఫినిష్ చేద్దాంలే, ఈ 2 questions ఫినిష్ చేద్దాంలే, లేకపోతే ఈ 4 pages ఫినిష్ చేద్దాంలే అని బ్రెయిన్ దానికి అదే పుష్ చేసుకున్నది. ఈ ఏజ్లో ముఖ్యంగా స్టార్టింగ్ ట్రబుల్, స్టార్ట్ చేయడానికి ఇష్టపడం. కానీ ఒక్కసారి ఓపెన్ చేసి జస్ట్ 5 minutes స్టార్ట్ చేస్తే మీకు తెలియకుండానే బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా పుష్ చేసుకునేది. సో ఫస్ట్ రూల్ ఏంటి, లేజినెస్ను ఓవర్కమ్ చేయడానికి 5 minute రూల్. ఏ పన్నైనా సరే 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా, బుక్ చదువుదాం అనుకున్నా, ఏదైనా సబ్జెక్ట్ రివైజ్ చేద్దామన్నా, క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేద్దామన్నా, ఏదైనా సరే ఒక 5 minutesతో స్టార్ట్ చేయండి. సెకండ్ స్ట్రాటజీ ఏంటి అంటే డోపమైన్ డీటాక్స్. అంటే ఏంటి అంటే మీ అందరికీ టైం వేస్ట్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటం, యూట్యూబ్లో షార్ట్స్ చూడటం బాగా అలవాటు అయిపోయింది. దాని నుంచి వచ్చే సుఖానికి, దాని నుంచి వచ్చే ప్లెజర్కి మీరు బాగా అలవాటు పడిపోయారు. కానీ అది మీకు ముఖ్యంగా ఈ వయసులో కరెక్ట్ కాదు. అందుకని మీరు ఏం చేస్తారంటే వారానికి ఒకరోజు టైం పెట్టుకోండి. పలానా రోజు, ఫర్ ఎగ్జాంపుల్ వారంలో పలానా మండే కానీ, సాటర్డే కానీ, సండే కానీ ఏదో ఒక రోజు ఒక డే పెట్టుకొని ఆ డే రోజు నేను అసలు ఫోనే టచ్ చేయను అని ఒక డే పెట్టుకోండి. అలాగే డేలో ఎవ్రీ డే కూడా నేను పలానా టైంలో ఈ 2 hours మాత్రం 80% టచ్ చేయను ఫోను, అలా టైం పెట్టుకోండి. ఎందుకంటే మీకు మీరు ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రావాలి అంటే ఫస్ట్ దాన్ని ఒకేసారి మొత్తం లైఫ్ మొత్తం మానేద్దాం అంటే కుదరదు. ఫస్ట్ దాన్ని కొంచెం కట్ చేసుకుంటూ రావాలి. అందుకే వారానికి ఒక రోజుతో స్టార్ట్ చేయండి. అలాగే రోజుకి 2 గంటలతో స్టార్ట్ చేయండి. ఇలా చేస్తూ ఉండగా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మీకు అర్థమవుతాయి. ఆ ఒకరోజు ఎప్పుడైతే మీరు ఫోన్లో టైం స్పెండ్ చేయట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు,
మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు, లేకపోతే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకుంటారు, మీకు ఇష్టమైన బుక్ చదువుకుంటారు, లేకపోతే మీకు కొన్ని హాబీస్ ఉంటాయి. డోపమైన్ డీటాక్స్ ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మీకున్న బ్యాడ్ ఎడిక్షన్స్ మొత్తాన్ని పోగొట్టడానికి ఈ డోపమైన్ డీటాక్స్ అనేది పనిచేస్తుంది. సో ఇది పాటించండి. నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే విజువల్ యాంకర్ టెక్నిక్. అంటే ఏం లేదండి, సింపుల్గా మీకు స్టిక్కీ నోట్స్ తెలుసు కదా, ఒక స్మాల్ స్టిక్కీ నోట్స్ అని ఉంటాయి, దాని మీద కొటేషన్ రాసుకోండి. ఏంటి అంటే ఎవ్రీ టైమ్ యూ స్కిప్ వర్క్ సమ్వన్ విల్ గెట్ అహెడ్ ఆఫ్ యూ అని రాసుకోండి. అంటే నువ్వు నీ వర్క్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్న ప్రతిరోజు కూడా నీ తోటి వాళ్ళు నిన్ను దాటి ముందుకు వెళ్ళిపోతున్నారని లైఫ్లో గుర్తుంచుకోండి. ఇది చూసిన ప్రతిసారి కూడా మీ మైండ్లో ట్రిగ్గర్ అవుతూ ఉండిద్ది. ఏంటి, అమ్మో ఈరోజు నేను వర్క్ చేయకపోతే, ఈరోజు నేను చదువుకోకపోతే క్లాస్లో వాళ్ళు నాకంటే ముందుకు వెళ్ళిపోతారు అని భయం స్టార్ట్ అయ్యి మీకు మీరు పుష్ చేసుకోవడం మొదలు పెడతారు, మీకు మీరు హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడతారు. దీన్నే విజువల్ యాంకర్ టెక్నిక్ అంటారు. సో ఈ టెక్నిక్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది పొమోడారో టెక్నిక్. ఇది మీరు చాలా మూవీస్లో వినే ఉంటారు, మీకు బయట కూడా తెలిసే ఉండిద్ది. ఈ పొమోడారో టెక్నిక్ అంటే ఏం లేదండి, చాలామంది కూర్చొని గంటలు చదవాలంటే బోర్ కొట్టేసింది. అందుకే ఒకేసారి కూర్చొని 4 గంటలు 5 గంటలు చదవకుండా దీన్ని షార్ట్ పీరియడ్స్గా సెగ్రిగేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక 4 గంటలు ఈరోజు చదవాలనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఒక 30 మినిట్స్ టైం పెట్టుకుంటాం. ఆ 30 మినిట్స్లో 25 మినిట్స్ చదువుకుంటాం, చదువుకొని 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకో 30 మినిట్స్, మళ్ళీ ఇంకో 25 మినిట్స్ చదువుకుంటాం, 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. ఎందుకంటే మన మైండ్ మధ్యలో ఒక 5 మినిట్స్ అన్న బ్రేక్ అవసరం. ఆ బ్రేక్ అవసరం కదా, ఆ బ్రేక్లో కూర్చొని మళ్ళీ ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే తెలియకుండా 2 గంటలు వేస్ట్ అయిపోయింది. అది చేయకూడదు. ఆ 5 మినిట్స్లో సరదాగా కిచెన్లోకి వెళ్ళి మీ మమ్మీని పలకరించండి, మీ డాడీ పక్కన కూర్చొని 4 కబుర్లు చెప్పండి, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరికైనా ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడండి, హ్యాపీగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. అది దీన్నే పొమోడారో టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ ఫాలో అవటం వల్ల మీకు తెలియకుండానే ఒక రోజులో 5 గంటలు 10 గంటలు కూడా హ్యాపీగా చదవగలుగుతారు. అలా కాకుండా ఒకేసారి కూర్చొని సింగిల్ సిట్టింగ్లో 3 గంటలు 4 గంటలు చదివేసిన వెంటనే బోర్ కొట్టేసింది, ఇంకా తర్వాత మీరు ఇప్పటికీ చదవలేరు అనమాట. అట్లాగే మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకో టెక్నిక్ ఏంటి అంటే అకౌంటబిలిటీ బడీ. అంటే ఏంటి సార్ అంటే మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో, అది చదువుకోవటం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఏదైనా బుక్ రాయటం అవ్వచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికోసం ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని పెట్టుకోండి. అంటే ఎవరు సార్ అంటే ఏంటి సార్ అంటే నేను ఈ పని చేస్తున్నాను, నువ్వు నన్ను ప్రతిరోజు ఈ విషయం గురించి అడుగు. అరే ఈరోజు ఎంత చదివావు, ఈరోజు ఎక్సర్సైజ్ చేసావా లేదా, ఈరోజు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా లేదా, ఈరోజు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసావా లేదా అని మిమ్మల్ని అడిగే ఒక హానెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ గోల్స్ చెప్పండి. అరే నేను ఈ మంత్లో పలానా చాప్టర్ రివైజ్ చేద్దాం అనుకుంటున్నా, పలానా సబ్జెక్ట్ రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ప్రతిరోజు కూడా దాని గురించి నన్ను అడుగు. అలాగే తనకి మీరు హెల్ప్ చేసి పెట్టండి. ఒకవేళ మీకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే కనుక మీ పేరెంట్స్నే పెట్టుకోండి అకౌంటబిలిటీ పార్ట్నర్గా. అప్పుడు ఏమైందంటే ప్రతిరోజు వాళ్ళు అడగటం వల్ల ఒకరోజు లేదు అని చెప్పగలుగుతారు, 2 రోజులు అబద్ధం చెప్పగలుగుతారు. కానీ వాళ్ళు ప్రతిరోజు అడుగుతూ ఉంటే మీ అంతా మీకే, వాళ్ళతో మీకు ఆల్రెడీ నేను పలానా పని చేస్తానని చెప్పారు కదా, సో మీ అంతా మీకే బ్రెయిన్లో తెలియకుండానే మీకు మొహమాటము సిగ్గు స్టార్ట్ అయిపోయి అట్లీస్ట్ వాళ్ళకి చెప్పాలి కదమ్మో, వాళ్ళు అడుగుతారు కదా అని భయంతో అయినా సరే, ఒక రెస్పాన్సిబిలిటీతో అయినా సరే చదవటం మొదలు పెడతారు. దీన్నే అకౌంటబిలిటీ పార్ట్నర్ టెక్నిక్ అంటారనమాట. ఇది మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకో టెక్నిక్. అలాగే మీరు లేజినెస్ని బయట రావడానికి ఇంకో టెక్నిక్ ఏంటి అంటే విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అంటే మీ ఇంట్లో మీ రూమ్లో ఏదో ఒక వాల్ మీద మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ కార్, మీ డ్రీమ్ కాలేజ్, మీ డ్రీమ్ యూనివర్సిటీ, మీ డ్రీమ్ జాబ్, వీటికి సంబంధించిన ఫొటోస్ పెట్టుకోండి వాల్ మీద. ఇప్పుడు చూసిన ప్రతిసారి కూడా నాకు కావాల్సిన లైఫ్ ఇది కదా, దీనికోసం కష్టపడకుండా నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో టైం వేస్ట్ చేస్తున్నాను అని మీ బ్రెయిన్ ట్రిగ్గర్ అయ్యింది. వీటి కోసం నేను ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి, వీటిని ఎట్లా అయినా సరే అచీవ్ చేసి తీరాలి అని మీకు మీరే మోటివేట్ అయిపోయి లేజినెస్ నుంచి బయటపడతారనమాట. ఇది విజన్ బోర్డ్ టెక్నిక్. నెక్స్ట్ది ఎన్విరాన్మెంట్ చేంజ్ అనమాట. అంటే మీరు టీవీ ఉన్న రూమ్లో కూర్చొని, లేకపోతే ఒక పక్క మీ డాడీ టీవీ చూస్తున్నాడు, నువ్వు పక్కన కూర్చొని, లేకపోతే నీ రూమ్లో 4 ఫోన్లు పెట్టుకొని అయితే యాప్ ఒకసారి నోటిఫికేషన్స్ వస్తా, ఇలా చేస్తే ఫోకస్గా ఎవరు ఏమీ చేయలేరు, వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఈ పని ఈ రోజు కాదు తర్వాత చేద్దాం, ముందు ఈ ఫోన్ ఏదో మాట్లాడదామని చూసుకుంటూ ఉంటారనమాట. అందుకే మీరు చదువుకుందాం అనుకున్నప్పుడైనా, ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడైనా సరే, మీరు ఏ పని చేద్దాం అనుకున్నా సరే దానికి సంబంధించి ఒక మంచి ఎన్విరాన్మెంట్ పెట్టుకోండి. పలానా రూమ్లో కూర్చోవాలి, ఆ రూమ్లో టీవీ ఉండకూడదు, ఫోన్ దూరంగా ఉండాలి, కూర్చొని ఇందులో నాకు బుక్స్ పక్కన పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ ఒకటి పక్కన పెట్టుకోవాలి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, బయట సౌండ్ నాకేం వినిపించకూడదు. ఇట్లా ఒక మంచి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే అప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మంచిగా ఫోకస్గా చదవగలుగుతారు. ఇలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదివేస్తూ, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక చిన్న డిస్ట్రాక్షన్, ఒక ఫోన్ కాల్ అయినా, టీవీలో చిన్న సౌండ్ అయినా, బయట కార్లు బైకులు నాయిస్ పొల్యూషన్ అయినా సరే, ఈ విన్న వెంటనే తెలియకుండానే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట.
కాబట్టి మీరు ఎక్కడ చదువుకుంటున్నారో, ఏ ప్లేస్లో కూర్చొని చేసుకుంటున్నారో ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చదువుకుని కూర్చునే ముందే మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మొత్తం, వాటికి సంబంధించిన వస్తువులు మొత్తం మీ పక్కన పెట్టుకోండి, అప్పుడు స్టార్ట్ చేయండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకో టెక్నిక్ ఏంటి అంటే రివార్డ్ యువర్ రిజల్ట్స్. అంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీలు చూస్తున్న ప్రతిసారి మీకు తెలియకుండా మైండ్లో ఒక సాటిస్ఫాక్షన్, అది ఒక జోక్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ ఒక న్యూస్ అవ్వచ్చు, మీ ఫేవరెట్ హీరో మూవీ అవ్వచ్చు, దానివల్ల మీరు ఎగ్జైట్మెంట్ పొందుతున్నారు. కానీ మీరు స్టడీ కోసం కూర్చున్నప్పుడు మాత్రం ఒక ఎగ్జైట్మెంట్ ఏమీ రావట్లా. అందుకే మీరేం చేస్తారంటే ఈ స్టడీస్ని కూడా ఎగ్జైట్మెంట్గా మార్చుకోండి. ఈరోజు ఈ చాప్టర్ ఫినిష్ చేస్తే నేను ఒక 10 మినిట్స్ లేకపోతే ఒక 30 మినిట్స్ హ్యాపీగా నెట్ఫ్లిక్స్లో ఏదైనా చూసుకుంటాను. అలాగే ఈరోజు ఈ 20 పేజెస్ నేను చదివితే సాయంత్రం నా ఫ్రెండ్తో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ హ్యాపీగా కాల్ మాట్లాడుకుంటాను. ఓకే, అలాగే ఈరోజు ఈ గోల్ నేను ఫినిష్ చేస్తే సాయంత్రం హ్యాపీగా నాకు ఇష్టమైన ఫుడ్ తింటాను. ఈ పని చేయటం వల్ల నాకు ఈ రివార్డ్ వస్తుంది కాబట్టి అప్పుడు ఈ పని ఏమైంది, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఈ పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఈ పని చేస్తే నాకు లాభం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే మీరు చదువుదామని కూర్చున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేద్దామని కూర్చున్నప్పుడు ఈ పని చేస్తే నాకు ఈ రివార్డ్ వచ్చేది అని మీకు మీరే సింపుల్ రివార్డ్ పెట్టుకోండి. అప్పుడు ఆ పని చేయడానికి మీకు మోటివేషన్ వచ్చేది, ఎగ్జైట్మెంట్ వచ్చేది. ఓకే, ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే లేజీనెస్ నుంచి, ప్రోక్రాస్టినేషన్ నుంచి మీరు బయటపడవచ్చు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మీరు ఈ ప్రపంచంలో జస్ట్ యావరేజ్గా బ్రతకడానికి మీరు పుట్టలేదు, ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ఫుల్గా జీవించడానికి మాత్రమే పుట్టారు. మీరు లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వాలంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి గర్వపడాలి, మిమ్మల్ని చూసి మీరు గర్వపడాలి, మీకు లైఫ్లో ఉన్న డ్రీమ్స్ మొత్తం మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇవి చేయాలి అంటే మీరు బద్ధకాన్ని వదిలించుకోవాలి. వీటి నుంచి మీరు ఎంత తొందరగా బయటకు వస్తే మీరు లైఫ్లో అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ బియాండ్ ద బుక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ, సైనింగ్ ఆఫ్.